హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చూసేయండి, ఎక్కడికి వెళ్తున్నామో చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్లాగ్ అయితే మిస్ కాకండి. మేమైతే కాకినాడ వెళ్ళే బస్సు అయితే ఎక్కామన్నమాట. సో కాకినాడలో దిగిపోయాము. అక్కడి నుంచి మేము ఆటో అయితే కట్టించుకుని మా సత్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ తనకి కొంచెం ఫీవర్గా ఉంది, అదే కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. సో తనని చూసేసి అటు నుంచి అటు మేము ఎక్కడికి వెళ్తామో చూస్తూ ఉండండి. సో ఇదిగోండి, ఇది సత్య వాళ్ళ ఇల్లు అనమాట. కాకినాడలో ఉంటున్నారు ప్రజెంట్. సో ఇదిగోండి చూసాము. సో మా ఇష్టతో చూసారు ఎలా ఆడుకుంటుంది. అబ్బో, సో అక్కడి నుంచి వచ్చి ఆటో అయితే ఎక్కేసాం అనమాట. సో ఆటో అయితే దిగిపోయాము. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చూస్తూ ఉండండి. ఇదిగోండి మా సిస్టర్ అయితే వచ్చేసింది అనమాట మా ఇష్యూని తీసుకుని వెళ్ళడానికి. ఇదిగోండి మేమైతే మా ఇంటికి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మా ఊరి అమ్మవారి జాతర ఉంది. ఈరోజు నైట్ జాతర, రేపు తీర్థం ఉందన్నమాట. అందుకనైతే మేము వెళ్ళాము చూడడానికి. ఇంటికైతే వచ్చేసాము. పదండి. మా ఇంటికైతే వచ్చేసాము. రీచ్డ్ రాజమండ్రి టు కాకినాడ. సరే, సో ఇంట్లోకి ఎంటర్ అయిపోయాము. హాయ్ అమ్మా, హాయ్ చెప్పు. హాయ్. ఇక నమ్మ రాగానే డ్రింక్ వాటర్ ఇస్తుంది. హాయ్ చెప్పేష్కా. రీచ్డ్ అమ్మ హోమ్. సో చూసారు కదా, మేమైతే మా అత్తయ్య గారు, నేను, మహేష్క, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట జాతర కోసం. సో వచ్చిన తర్వాత ఇదిగోండి టిఫిన్ అది చేస్తాము. ఈరోజు మాకు వారం అన్నమాట. టిఫిన్ చేసేసి ఇంకా జాగారం అయితే జరుగుతుంది. అది చూడడానికి అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. సో మా ఇష్యూతో అయితే మా అమ్మగారు డ్యూటీలు కొట్టిస్తున్నారు. చిన్నప్పుడు మేము కూడా కొట్టేవాళ్ళం అనమాట. అమ్మవారి జాతర ఏ టైంలో ఇదైతే కొట్టిస్తారనమాట. సో చూడండి మా ఇష్యూ భయపడకుండా ఎలా అయితే పట్టుకుందో కర్రల్ని. సో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది ఏంటంటే జాగారం ఒక్కొక్క సెంటర్లో ఆగుతూ ఉంటుంది. నైట్ అంతా వెళ్ళి వాళ్ళు మళ్ళీ మార్నింగ్ తిరిగి వస్తారనమాట.
అంత బాగా వేసిందా అమ్మ కట్టేసి వచ్చి అలాగా సో చూస్తున్నారు కదా, ఇదేంటంటే మా ఊరి గ్రామదేవత పాలమ్మ తల్లి అమ్మవారు అనమాట. మా చిన్నప్పటి నుంచి కూడా జరిగేది, అంతకు ముందు నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇదేంటంటే ముందు రోజు అనమాట. సో ఇలా అమ్మవారు, తర్వాత పార్వతీ పరమేశ్వర్ల వేషాలు అవి వేయడం, తర్వాత ఇంకా గరగ. సో ఇవి ఒక్కొక్క సెంటర్లో ఆగుతూ 1 by 1 ప్రోగ్రాలు అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఊరంతా తిరిగి మార్నింగ్కి అయితే తిరిగి వస్తారనమాట వీళ్ళు. సో ఇప్పుడు మేము ఉంటున్న సెంటర్లో మొత్తం జరుగుతున్న ప్రోగ్రాలని నేనైతే షూట్ చేశాను అనమాట. సో ఇదైతే ఏంటంటే వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు, కాశీలో ఉంటారు, వాళ్ళని ఏమంటారు గోరాల. సో వాళ్ళు శివపార్వతులు, శివుడు ఉన్నారనమాట. అదొక పాట వస్తుంది. సో చాలా అంటే ఈసారి కొంచెం స్పెషల్గా పెట్టారు. ఇదైతే ప్రతిసారి పెట్టేవారు కాదు. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. మా అత్తయ్య గారు, నేను, ఇష్క, మా చెల్లి, మా అమ్మగారు, మేమందరం కూడా ఇంకా మేడెక్కి మేడ నుంచి అయితే చూస్తున్నాము. సో ప్రోగ్రాలు అవి కూడా చాలా బాగున్నాయి. రేపు మార్నింగ్ తెల్లారిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తూ ఉండండి. అలాగే మా సత్య, మా చిన్న వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము, వాళ్ళు కూడా వస్తారు. సో మేమందరం కలిసి అమ్మవారికి వెళ్ళి పళ్ళు పెట్టడం ఇవన్నీ ఉంటాయి. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పు, హాయ్ కాబోయే యూట్యూబర్, హాయ్ చెప్పు. ఈ స్టైల్గా మాట్లాడలేవు. హాయ్ హాయ్ చెప్పు, అడగన్నా చెప్పాను కదా. హాయ్ హాయ్ ఇష్క, హాయ్ చెప్పలేరా. ఎంతో చదువుతున్నాను వెనక సిగ్గిపోతాము అనేది చేసుకున్నా. గుళ్ళోనే ఉండాలట. మీకు నాకు మా చిన్నప్పుడు వానికి రాయించుకుంటాను, ప్రయాణం చేసుకోవచ్చు. సో చూస్తారు కదా, మహేష్ వాళ్ళ పిన్నతో అయితే ఎలా ఆడుకుంటుందో. ఇంకా నైట్ అంతా మేమైతే త్వరగా అయితే పడుకోలేదు. మేము మా అమ్మగారి ఇంటికి ఎప్పుడో కానీ వెళ్ళమన్నమాట. సో మా అత్తయ్య గారు, నేను ఇంకా వెళ్ళాం కాబట్టి ఇంకా చాలాసేపటి వరకు పడుకోకుండా అలా చాలాసేపు అలా కబుర్లు అవి చెప్పుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా 12-1 వరకు అలా మెలకుగానే ఉన్నాము. తర్వాత అయితే పడుకున్నాం అనమాట. సో మహేష్గా చూడండి ఎలా ఆడుకుంటుందో. చాలాసేపు అయితే అలా ఆడుకున్నాము. ఇదిగోండి
సో నేను యషిక తర్వాత మా చెల్లి మేమందరం ఒకే చోట పడుకొని సరదాగా అలా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. సో ఇంకా అలా మాట్లాడుకుంటుంటే టైం ఎంత అయిందో కూడా తెలియలేదు. మా అమ్మగారు ముందు నేను తిన్న ఇంకా పాలు పట్టుకో సపట జ్యూస్ అయిపోద్ది. యష్ హాయ్ చెప్పు నాన్న. హాయ్. యూట్యూబ్కి అయితే చెయ్యాలా ఎత్తుతావేమో, వీడియో కాల్కి ఎత్తవేమో. హాయ్ కాబోయే యూట్యూబర్ ఏమో ఇవిడి. హాయ్ అట్ట హాయ్ చెప్పు. హాయ్ నాన్న. హాయ్ ఫ్రెండ్స్. సో చూసారు కదా మహేష్ అయితే అస్సలు పడుకోవట్లేదు, మామూలుగానే పడుకోదు. ఇంక ఇక్కడ దానికి కొత్త ప్లేస్ కదా ఇంకా బాగా ఆడుకుంటుంది అనమాట. ఇంకా ఫుల్గా 1:30-2 వరకు అయితే పడుకోలేదు ఇంకా. సో ఈ లోపు మళ్ళీ నుంచి మళ్ళీ జాతర వస్తుంది, అది కూడా సో చూసారు కదా నైట్ అయితే మేము వచ్చాము, తిన్నాము, తర్వాత జాగారం మీద చూసి ఫ్రెష్ అయ్యి కొంతసేపు కబుర్లు చెప్పుకొని పడుకుని పోయాము. ఎర్లీ మార్నింగ్ మా అమ్మగారు అయితే తెల్లవారుజామున అయితే లేచిపోయి ఇదిగోండి పప్పు అది వేసి ఇవ్వండి బూర్లు అవి చేస్తారనమాట. అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి కదా, సో బూర్లు అవి చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని మేమైతే గుడికి అది వెళ్తాము. సో చూస్తూ ఉండండి.
అగో హాయ్ చెప్పు నాన్న ఇంగిటి చూడు హాయ్ చెప్పు ఇష్క ఊరికే వీడియో హాయ్ చెప్పు. సో మా అమ్మగారి ఇంటి దగ్గర మొక్కలు వేస్తూ ఉంటారనమాట. ఏ మొక్క వేసిన వెంటనే బ్రతుకుతుంది. సో ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంది కదండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ టైప్లో చూద్దాం. మందార పూలో కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కానీ కొంచెం ఇది కానీ. సో ఇదిగోండి మహేష్ అయితే ఫుల్గా ఆడుకుంటుంది అనమాట. కొత్త ప్లేస్కి వస్తే దానికి కొంచెం విశాలంగా ఉంటే చాలు. ఇదిగోండి నేనైతే మార్నింగ్ లేచి మా అమ్మగారు అయితే టీ ఇచ్చారు. బెడ్ కాఫీలా బెడ్ టీ అయితే ఇచ్చేసారనమాట లేవగానే. ఇదిగోండి టీ అయితే తాగేసి ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరం కలిసి గుడికి అయితే వెళ్తామన్నమాట. ఇదిగోండి మా ఐష్ అయితే వాళ్ళ పిల్లతో అయితే ఆడుకుంటుంది. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి, మిస్ కాకండి. సో ఇంకా చాలా బాగుంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత దీన్ని ఏంటి మా ఇంటి నిండా పిల్లలే. పప్పు అయితే బూర్లు కాదు బిర్యానీ దాన్ని వదిలి పెట్టేస్తాను. మీరు ఏం కావాలంటే అది చెప్తాను. ఓకే. మేడైతే ఎక్కేస్తున్నాను అనమాట. మేడ ఎక్కిన తర్వాత ఇదిగోండి ఇదంతా జామకాయల చెట్టు ఉంది ఇక్కడ చూడండి. ఇదిగోండి ఇదంతా జామకాయల చెట్టు అనమాట. ఇదిగోండి జామకాయలు చూసారా ఎలా కాస్తున్నాయో. ఇదొక చెట్టు. ఇంకోండి జామకాయలు ఇవ్వకు. ఇదిగోండి మేడ అయితే ఎక్కేసాం అనమాట. ఇక జామకాయలు అయితే కాస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి జామకాయలు, ఇవన్నీ జామకాయలు. ఇగో చాలా జామకాయలు పూసేస్తాయి సీజన్లో అయితే. ఇంకా బాగా ఎక్కువ అందరూ వచ్చి తెగ కోసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మేము కూడా ఎవరో తినరు కదా, తినేవాళ్ళు కోసుకుంటే బాగానే ఉంటుందని చెప్పేసి మా అమ్మగారు కూడా కోసుకోండి అని చెప్పి ఏమనరు అనమాట. సో ఇదిగోండి జాంకాయ అయితే ముగ్గిపోయింది కూడా ఇక్కడ. ఇదిగోండి పెద్ద జాంకాయ. ఇదిగోండి జాంకాయ ముగ్గింది కదా. అన్ని జాంకాయలే చాలా ఉన్నాయి, ఇంకా కొయ్యాలి కానీ ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇదిగోండి ఇదొక జామ చెట్టు ఉంది మా ఇంటి దగ్గర. ఇదిగోండి కింద నుంచి ఇది ఒక జామ చెట్టు అనమాట. సో అగోండి ఆ వెనకాల ఒక జామ చెట్టు ఉంది. ఇదిగోండి అది కూడా చూపిస్తాను. ఇది మామూలు వైట్ జాము, ఇది వచ్చి రెడ్ జామ్ అనమాట. ఇవి లోపల రెడ్గా ఉంటాయి. కావాలంటే ఒక కాయ కోసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదొక చెట్టు కింద నుంచి ఉందన్నమాట. తర్వాత ఇదిగోండి చూస్తూ ఉండండి, ఫ్లవర్స్ చెట్టు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది రీసెంట్గానే వేసాము, కాకపోతే చూడండి ఎలా పోస్తుందో. చాలా అంటే చాలా బాగా పోస్తుంది పైనుంచి అన్నమాట. అదిగోండి ఇదేమో నారింజ చెట్టు. దీనికి కూడా నారింజకాయలు అయితే చాలా కాస్తాయి. ఇదిగోండి పైకి వెళ్ళిపోతే ఎవరో కోసుకోము కూడా. చూస్తూ ఉండండి. ఇదైతే మేడపైన పువ్వులు కూడా కోసేస్తాను నేను. జామ్
రెడ్ జామ్, ఇది వైట్ జామ్. ఒక చెట్టు వైట్ జామ్, ఒక చెట్టు రెడ్ జామ్. మొత్తం యూట్యూబ్లో పెట్టేస్తాను, చూసుకుంటారు అందరూ. మా ఊరి జాతరకి వెళ్ళి ఏం చేసాము. అప్పుడు అందరు నా బొర తింటారు. అన్ని ఉన్నాయి, ఏమి తయారైతుందండి ఆఫీస్లో పైన కూర్చో. ఇక ఏది కావాలి తీసుకో. ఏది కావాలి? ఇదా అదా? రెడ్ది కావాలంట. నువ్వేదో బిస్కెట్ ప్యాకెట్ యాడ్ ఇచ్చిన పిల్ల, బిస్కెట్ ప్యాకెట్కి యాడ్ ఇచ్చిన చిన్నపిల్ల ఏది కావాలి తీసుకొని తింటే చూపిస్తుంది. అలా చూపిస్తున్నా దాన్ని. ఎలా చిన్నపిల్లలు అలా చూపించకూడదు. అమ్మ బూరెలు చేస్తుంది, బూరెలు ప్రిపరేషన్. ఇదిగోండి కన్నం పెట్టిందనమాట. కన్నం పెట్టి తింటుంది మహేష్క, నోటికి అందట్లేదని. ఇది తీసేస్తానేది. అయితే బూరెలు చేస్తుంది అనమాట. ఇదిగోండి మహేష్ జామకాయ తినడానికి పాటలు చూడండి ఇవిడికి. ఇదే ఇదిగోండి ఒక పువ్వు ఉంది, ఇది ఒక మొక్క, ఇది ఒక మొక్క. మొక్కలు ఉన్నాయి ఇంకా. అంతే. ఈ మూడు పునుకులు, ఈ మూడు బూరెలు ఇలా వస్తాయి. బూరెలు అలాగే సార్. 3, 6. బూరెలు అయితే చేస్తాను చూడండి. వదిలే వదిలే కొట్టే తీసుకుంది, కొట్టే గిన్నె కొట్టే. ఏడిపించా అంతానే ఇడ్లీ ఎక్కడండి తినిపించాలి నెమ్మదిగా. జాంకాయతో సరిపోతా. సో మహేష్కకి అయితే స్నానం చేయించేసాము. ఇంకా నేను మా అత్తయ్య గారు ఫ్రెష్ అవ్వాలన్నమాట. అందరూ ఫ్రెష్ అయిపోయారు. సో ఈ లోపల మా చిన్న వాళ్ళు కూడా వస్తారు. మేమైతే గుడికి వెళ్ళాలన్నమాట. సో నేను కూడా అత్తయ్య ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వస్తాము. సో చూసారు కదా, మేమైతే అందరం ఫ్రెష్ అయితే అయిపోయామన్నమాట. ఫ్రెష్ అయిపోయేసరికి మా అమ్మగారు నైవేద్యానికి అన్నీ రెడీ చేసేసారు. ఇంక ఈ లోపల నైవేద్యం కోడిని కూడా తెచ్చేసారనమాట. సో అమ్మవారికి మేమైతే దండం పెట్టుకుంటున్నాం అనమాట. అమ్మవారికి కోడిని చూపిస్తూ నైవేద్యం చూపిస్తూ అమ్మవారికి మా సత్య మా చిన్న వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందరం ఫైనల్గా దండం అయితే పెట్టేసుకుని ఇంకా ఫైనల్గా గుడికి వెళ్తామన్నమాట. సో చూసారా, మహేష్ అయితే కోడిని చూసి ఫస్ట్ భయపడింది. తర్వాత అయితే భయపడడం మానేసి దాన్ని ఎదురుగుండా డాన్స్ చేస్తుంది అనమాట. సో ఫైనల్గా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాము. సో మేము 1 by 1 అయితే అందరం కూడా దండం పెట్టుకున్నాము అనమాట. సో చూస్తూ ఉండండి, బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. ఇదిగోండి ఫైనల్గా బూరెలు అయితే సగం అయినాయి, ఇంకా ఉన్నదన్నమాట. ఇంకా పిండి అయితే చాలా ఉంది. సో చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. బూరెలు బాగా ఉండాలి. అమ్మగారు చాలా ఎక్కువ బూరెలు వండుతున్నారు అనమాట. తర్వాత మేము రాజమండ్రి కూడా తెచ్చుకున్నాము. చూస్తూ ఉండండి. సో పిండి అయితే ఎక్కువ వాడేశారనమాట. తర్వాత పూర్ణ ఉండలు కూడా ఎక్కువే చేశారు. దానివల్ల ఎన్ని వేసినా ఇంకా ఉన్నాయి చాలా. సో ఇంకెలాగో మేము కూడా తీసుకెళ్తే అందరికి పంచుతారని చెప్పేసి చాలా ఎక్కువ నానపోసారనమాట.
సో ఫైనల్గా మా అమ్మగారు ఇవన్నీ చేసేసరికి మేమైతే ఫ్రెష్ అయితే అయిపోయామన్నమాట. నేను మా అత్తయ్య గారు కూడా, ఇంకా మా చిన్న సత్య వాళ్ళు కూడా వచ్చేసారు. ఇదిగోండి మేమైతే ఇంక అందరం అయితే కలిసి అమ్మవారికి చీర, జాకెట్టు, పళ్ళు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ కొని మేమైతే వెళ్తున్నాం అనమాట. సో చూస్తూ ఉండండి. ఇదిగోండి మా ఇష్టం చూస్తూ ఉండండి. బాగుంది కదా, ఫేస్ చూడండి ఎంత అమాయకంగా పడుతుందో, ఎంత అల్లరి చేస్తుందో. బండి మీద వస్తావా బాబాయ్? వేసుకోలేదు, పర్లేదు ఎక్కడే. సో మేమైతే పానకం, చలివిడి, వడపప్పు, పళ్ళు అవి పెట్టడానికి అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. చూస్తూ ఉండండి. పదండి పదండి. ఏముండి ఒకసారి ఆగు. ఇదిగోండి మా ఊరి గ్రామదేవత అమ్మవారు పాలం తల్లి, చాలా సత్యమైన తల్లి అండి. మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి, వెంటనే నెరవేరిపోతాయి. సో గుడికి ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు, చాలామంది వెళ్తారు. కాకపోతే మేము ఈవినింగ్ అయితే చాలా రష్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంకా ఏమీ తినకుండా ఉపవాసంతో పళ్ళు పెట్టినట్టు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మేము ఏమీ తినలేదు. సో అందుకే మార్నింగ్ పళ్ళు అయితే పెట్టేసాము. సో అమ్మవారు చూడండి చాలా బాగా రీసెంట్గా ఇంటిగా కడతాం. సో చూస్తూ ఉన్నాము. చూడు ఇష్క నాన్న ఇలా చూడు నాన్న, దానికి ఇష్క ఇష్క ఇలా చూడు ఇష్క నాన్న. మీ అమ్మాయి మామూలు తీసుకుందాం సార్. అస్సలు చూడదు ఎంత స్టైల్ కొడుతుంది అంటే అంత స్టైల్ కొడుతుంది. ఒక్క పిక్ కూడా సరిగా తీయదు.
సో మేము అక్కడ గుడికి వెళ్ళాం కదా, అక్కడ సౌండ్ బాక్స్ అయితే పెట్టారనమాట. ఫుల్ జోష్ మీద మాస్ సాంగ్స్ అయితే వస్తున్నాయి. మరి ఏమనుకుందాం, మేమైతే ఏం చెప్పలేదు. ఆ సాంగ్స్ చూడగానే ఆటోమేటిక్గా చూడండి మంచి ఊపు వచ్చేసి తెగ డ్యాన్స్ అయితే చేసేస్తుంది అనమాట. చాలా ఎక్కువసేపే చేసింది. ఇంకంతసేపు నేను వీడియో తీయలేదు ఫస్ట్లో, తర్వాత కొంచెం క్లిప్ అయితే తీసాను. చాలాసేపు అయితే డ్యాన్స్ చేస్తుంది అనమాట. సాంగ్స్కి డ్యాన్స్ చేయాలని కూడా తెలిసిపోతుంది అప్పుడే దానికి. సో అమ్మవారిని ఉయ్యాలు ఊపుతారనమాట. సో మేము అది కూడా ఊగాము. తర్వాత సో మేము అక్కడ కొంచెం మంచి మంచి పిక్స్ అయితే దిగాము. అవి లాస్ట్లో అటాచ్ చేస్తాను చూసేయండి. ఇంక ఇంటికి వచ్చి అమ్మవారికి పళ్ళు పెట్టేశాక మా అమ్మగారు టిఫిన్ కోసం అయితే గారెలు వేసి ఇడ్లీ అయితే చేశారనమాట. ఇంకా మేమైతే ఇడ్లీ తినేసి టిఫిన్ అయితే చేసేసి కాఫీలు టీలు తాగేసాము. తర్వాత ఇదిగోండి మా చిన్న తెచ్చారనమాట పుచ్చకాయ. సో మధ్యాహ్నం అయితే అయ్యింది. ఓ పక్క నుంచి వంట అయితే అవుతుందన్నమాట. కోడిని కోసాను కదా, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాము. సో ఈ లోపల పుచ్చకాయ కూడా కోస్తూ ఉన్నాను అనమాట. చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ పలావ్ అండ్ చికెన్ ఫ్రై, పెరుగు చట్నీ, తర్వాత బూర్లు గారెలు ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కువ ఉన్నప్పుడు మనకు తినాలనిపించదు, తర్వాత తినాలనిపిస్తూ ఉంటుంది. నాకు ఇలా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అబ్బా నాకు ఇప్పుడు నోరు ఊరిపోతుంది అనిపిస్తుంది అనమాట. సో చూస్తూ ఉండండి. పాప అమ్మ పాపను ఎత్తుకుని అడవలాడుతుందా పాప? కావాలమ్మా, కావాలని బాగా కావాలండి. దీనికి మళ్ళీ ఎవరో ఇంకొకరు కావాలన్నా నీకు కూడా. ఇదిగోండి ఇక్కడ చికెన్ ఫ్రై అవుతుంది. అత్తయ్య చికెన్ బిర్యానీ చేశారు, ఒకసారి చూద్దాం. అదిరిపోయింది అనమాట చికెన్ బిర్యానీ. సో చూస్తున్నారు కదా, చికెన్ పలావ్ అయితే మా అత్తయ్య గారు చేశారు. ముక్కలు అందులో వేసేసి మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు. సో అన్నీ కట్ చేసి ఇచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఆడేసి ఇచ్చేసాము. సో మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారని చెప్పి కొంచెం మా చెల్లి అయితే చికెన్ ఫ్రై చేసేస్తుంది. ఇంకా అయిన తర్వాత మేము చికెన్ బిర్యానీ తినేస్తాం వేడివేడిగా. అవును, ఉల్లి చట్నీ చేశారా? అది కూడా తీసుకురా. అవసరం లేదు, నేను పంపించే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ పర్సనలే, నాకు అమౌంట్ ఎందుకు అవుతారు. సరే సరే సరే, మీకు నెంబర్ ఇచ్చేస్తారు. సో మేము అందరం అయితే కలిసి తినేస్తున్నాము. ఇంకా పలావ్ అయితే మామూలుగా చేయలేదు, అత్తయ్య గారు చాలా బాగా చేశారు. చెల్లి కూడా చికెన్ ఫ్రై చాలా బాగా చేసింది. ఇంకా మేము అందరం అయితే భోజనాలు చేసేసాము. ఇంకా భోజనాలు చేసిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత మా చిన్న అయితే వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి బొట్టు పెట్టి బట్టలు పెట్టాము. సో వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను యశిక మా అత్తయ్య గారు ఇదిగోండి మేమందరం ఇక్కడ కూర్చొని అలా కబుర్లు చెప్పుకున్నాము. టీలు తాగి మళ్ళీ స్నాక్స్ ఈవినింగ్ గారెలు అవి తినేసి ఇంకా తర్వాత మేము వెళ్ళడానికి అయితే ప్యాక్ చేసుకున్నాం అనమాట. బూరెలు గారెలు చికెన్ పలావ్ చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా చాలా ఉండిపోయి ఎక్కువ చేశారు కాబట్టి ఇంక ఇవన్నీ కూడా తీసుకుని మేమైతే ఇంకా ఈవినింగ్ సాయంత్రం తీర్థం చేసి ఇంకైతే వెళ్తామన్నమాట. సో చూస్తూ ఉండండి. ఇవి మా చెట్టు నారింజ కాయలు, మాకు జామ చెట్లు నారింజ చెట్లు అవి ఉన్నాయి. సో అవి కోసారనమాట. బయట ఫ్యాన్ పెట్టుకుని అలా కొంతసేపు కూర్చున్నాము. ఇదిగోండి తర్వాత మేమైతే తీర్థంలోకి చూడడానికి అయితే వెళ్ళాము. ఇంకా అలా చూస్తాం, అలా వెళ్ళిపోదామని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా అయితే పట్టుకుని వెళ్ళిపోయాము అనమాట.
సో చూసారు కదా, తీర్థం అయితే చూసేస్తాము. ఇదిగోండి మా అమ్మగారు మహేష్కి బొమ్మ అయితే కొనిచ్చారు. మాకు ఖర్చూరు మధ్య కొనిచ్చేసి ఇంకా బస్సు అయితే ఎక్కించేసారనమాట. మేము కాకినాడ కాంప్లెక్స్కి వచ్చి నాన్ స్టాప్ రాజమండ్రి అయితే ఎక్కేసి వచ్చేసాము. చూస్తూ ఉండండి. సరే కదా, మేమైతే ఫైనల్గా మా ఇంటికైతే వచ్చేసాము. ఇదిగోండి జాంకాయలు, నారింజకాయలు, బిర్యానీ, గారెలు, బూర్లు, చికెన్ కర్రీ అన్నీ అయితే తెచ్చుకొని అయితే ఇంటికి వచ్చేసాము అనమాట. సో పిక్స్ అయితే చూసేయండి. సో చూసారు కదా, మేమైతే మా ఊరు జాతర తీర్థం కోసం అయితే వచ్చాము. చూసుకుని మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. మా సత్య వాళ్ళని కూడా పిలిచి, ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు మా ఇల్లు, ప్లస్ అమ్మవారికి పళ్ళు పెడతారని చెప్పి వాళ్ళని కూడా పిలిచామన్నమాట. సో మేమందరం అయితే